ఈరోజు మనం చామగడ్డ పులుసు ఎలా తయారు చేస్తామో చూద్దాము. ముందుగా చామగడ్డలని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించండి. చాలండి, ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. చింతపండు పులుసు కొంచెం తీసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2, టమోటా 2, ఒకటి చాలు పెద్ద సైజ్ అయితే. కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెం పక్కన తీసి పెట్టేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చిన్న పాత్రను స్టవ్ మీద పెట్టుకొని నూనె కొంచెం వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, పక్కన కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దోరగా వేయించండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత టమోటా ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఆయిల్లో. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి టమాటాలు మగ్గడానికి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అలా ఫ్రై చేయండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ చేయండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అంటే నేను చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజు అంతా తీసుకున్నానండి, అందుకని నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరు కారం తక్కువ తింటారంటే మీరు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత చింతపండు పులుసుని మనం వేసుకోవాలండి. దాని తర్వాత చింతపండు పులుసులో టేస్ట్కి తగినంత సాల్ట్ని దాంట్లో వేయండి. వేసి మిక్స్ చేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, కల్లుప్పైనా వేసుకోవచ్చు. వేసుకొని అలా కలపండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని దాంట్లో వేసుకోండి పులుసులో. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోయింది అంటే సాల్ట్ యాడ్ చేయొద్దు, సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టండి మీడియం ఫ్లేమ్లో. అంతే అండి, చామగడ్డ పులుసు అయినా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. కొంచెం థిక్గా, మరీ వాటరీగా లేకుండా ఇట్లా కన్సిస్టెన్సీ చూసుకొని అలా తయారు చేసుకోండి. చామగడ్డ పులుసు రెడీ అండి, అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.